కేంద్రీకరణ ఇదేంటో చూద్దాం. ఏ పనులు చేయొద్దని చెప్పే బదులు ఏదో ఒక పని ఇవ్వటం మంచిదని భావించారు మన పెద్దలు. మరి అది కూడా ఒక పనే కదా, ఏమి చేయకుండా ఉండటం కాదు కదా అనే అనుమానాన్ని రానివ్వకండి అంత తొందరగా. ఒక పని ద్వారా విశ్రాంతినివ్వటం కనుగొన్నారు యోగులు. ఇది ఎలా సాధ్యం అంటే, పరిపరి విధాలా పోతున్న మనస్సును పట్టుకోవటం చాలా కష్టం. కోతి కొమ్మచ్చులాడుతున్న మారుతిని, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని, అలా మన చేతికి దొరకని వాటిని పట్టుకోవాలి అంటే ముందుగా ఆ తిరుగాడుతున్న వాటిని ఒక దగ్గరకు వచ్చేట్టుగా చేయాలి. దాణా వేస్తే పక్షులు అక్కడ వాళ్తాయి, ఎరవేసి చేపను పట్టుకోవచ్చు. చేతికి అందకుండా పరిగెత్తే వాటిని వాటికి ఇష్టమైన వాటిని చూపించి మనం పట్టుకోగలిగే పరిధిలోకి తీసుకుని వచ్చి అప్పుడు మనం వాటి పని పడతాం. అలాగే మనస్సును పట్టుకోవాలి అంటే దాని వెంట పరిగెత్తే బదులు దాన్ని ఒక విషయం మీద కేంద్రీకరింపచేసి నియంత్రించడం సులభం అని కనిపెట్టారు. మరొక రహస్యం ఏమిటంటే, దేన్నైతే మనం చూస్తూ ఉంటామో, అంటే ఏ విషయాన్నైతే గ్రహిస్తూ పోతుంటామో అది కాసేపటికి లేకుండా పోతుంది మనకి. ఇంకా వివరంగా చెప్తాను. తదేకంగా గోడ మీద ఉన్న ఒక బిందువును చూడండి, కాసేపటికి అది మీకు కనపడకుండా పోతుంది. సుగంధ పరిమళం అవి రాసుకున్న వారికి రావు, వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి వస్తాయి. ఇళ్ల దగ్గర ఉన్న మురికినీటి దుర్గంధం ఆ ఇంటి వారిని బాధ పెట్టవు, వారింటికి వచ్చిన అతిథులకి వెంటనే తెలుస్తుంది. ఏమిటి ముక్కులు అదిరిపోయే వాసనలో ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతారు. వారే గనక ఒక 2 రోజులు అక్కడ ఉండాల్సి వస్తే, ఇప్పుడు తగ్గిపోయింది వాసన, భరించలేకపోయానుకోండి ఆ 2 రోజులు అంటారు. నిజానికి ఆ వాసన అక్కడి నుంచి పోలేదు ఎక్కడికి. వీరి ముక్కులే వాటికి అలవాటు పడ్డాయి. నిరంతరం వస్తున్న విషయాల్ని పంచ జ్ఞానేంద్రియాలు పట్టించుకోవటం మానేస్తాయి. ఎప్పుడూ వినిపించే శబ్దాల వలన అంతరాయం కలగదు, అది ఆగిపోగానే తెలుస్తుంది. ఎయిర్ కండిషన్ గదిలో ఉన్నంతసేపు అక్కడ హాయి తెలియదు, బయటికి రాగానే అర్థమవుతుంది అప్పటి వరకు అనుభవించిన సుఖం ఏమిటో. అలాగే మనసును కూడా ఒక విషయం మీద లగ్నం చేసినప్పుడు కొంతసేపటికి ఆ ఒక్కదాని మీద నుండి కూడా తప్పించే అవకాశం లభిస్తుంది. అందుకే ఒక నామజపమో మంత్రమో కళ్ళు మూసుకుని దేవీ దేవత గురు రూపాలను మనోఫలకం మీద చిత్రించుకోవటం చేయమని కొన్ని సాధనలు ఇచ్చారు పెద్దలు. వాళ్ళు ఆశపడింది ఏమిటంటే, అలా సాధనా విషయాన్ని పట్టుకుంటే కాసేపటికి అది కూడా లేకుండా పోయి ఒక శూన్య స్థితి వస్తుందని. వాటిని అడియాసలు చేస్తూ సాధకులందరూ సాధనా విషయాన్ని గట్టిగా పట్టుకోవటం కానీ, లేదా సాధనను యాంత్రికంగా చేసుకొని మనస్సుతో ఎక్కడో విహరించి రావటం కానీ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది చేసినా ఫలితాన్ని పూర్తిగా పొందనట్టే. గురువులు ఇచ్చిన సాధనను, చేయమని చెప్పిన సమయాన్ని కానీ సంఖ్యను కానీ దృష్టిలో పెట్టుకొని అంతసేపు లేదా అన్నిసార్లు ఆ మంత్రాన్ని జపాన్ని చేసినంత మాత్రాన సాధన అయిపోతుంది అని అపోహపట్టం మొదలుపెట్టారు. భౌతికంగా చేసే ఆ తంతే సాధనని, అది అయిపోగానే తిరిగి లౌకిక ప్రపంచంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఆ చేసేది కాదు, దాని పర్యవసానం మనకు కావాల్సింది అన్న విషయం గ్రహించలేకపోయారు చాలామంది. అందుకే పూజలు కూడా తంతులుగా మారిపోయాయి, ధ్యానం కూడా భక్తిలో భాగమే అన్న విషయం మరుగున పడిపోయింది. సాధనాన్ని వదిలేయండి. ఎప్పుడైనా సాధనాన్ని వదిలిపెట్టినప్పుడే సాధన పూర్తవుతుంది. సరిగ్గా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. సాధనం అంటే పనిముట్టు మీ పనిని సుగమం చేస్తుంది. మీరు ఉపయోగించే సాధనాన్ని పట్టుకొని దాన్ని ఆడించటమే పని అనుకుంటే పొరపాటు అవుతుంది. గరిట తిప్పటమే రోజంతా చేసే గృహిణి ఇంట్లో వాళ్ళకి వడ్డించేది ఎప్పుడు? స్క్రూ డ్రైవర్ రెంచి పట్టుకునే కూర్చుంటే ఆ మెకానిక్ మిమ్మల్ని మీ స్కూటర్ ఎప్పుడు నడపనిస్తాడు? ఒక వాహనాన్ని ఉపయోగించి మీరు వెళ్లాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ వాహనాన్ని వదిలిపెట్టకపోతే ఆ ప్రదేశానికి చేరుకున్న లాభం ఏముంటుంది? సాధనం ఉపయోగించటం ఎంత అవసరమో ఫలితం పొందటానికి సకాలంలో దాన్ని వదిలిపెట్టడం కూడా అంతే ముఖ్యం. కారు కానీ సైకిల్ కానీ సమర్థవంతంగా పనిచేస్తున్న మరి ఏ ఇతర వాహనమైనా నడపటం ఎంత అవసరమో బ్రేక్ వేసి ఆపటం కూడా అంతే. అందుకే వాహనంలోని బ్రేక్ కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే సాధనాన్ని ఇచ్చినప్పుడే దాన్ని వదిలేయాలి అన్న విషయం చెప్పరు కదా. దాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలన్నది సాధకులే నిర్ణయించుకోవాలి. వదిలేస్తే మంచిదే కదా
అని మధ్యలో వదిలిపెట్టడం కాదు, ముందే వదిలేయటం కూడా కాదు. సాధన కోసం ఇచ్చిన సాధనాన్ని పక్వానికి వచ్చినప్పుడు వదిలేయాలి. మా ధ్యాన తరగతుల్లో గురువును కూడా వదిలేయమని చెప్తాం. 3వ తరగతి టీచర్ని వదిలిపెట్టినప్పుడే కదా 4వ తరగతికి వెళ్ళగలిగేది. అలాగని 3వ తరగతి మధ్యలో కాదు వదిలిపెట్టాల్సింది. ఉత్తీర్ణులు అవటం అంటారు. అందుకే 3వ తరగతి పూర్తి చేసుకుని ఆ తరగతిని ఆ గురువుని వదిలిపెట్టి 4వ తరగతికి వెళతారు. సాధనాన్ని ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. ఏ సాధన మంచిది అని అడుగుతుంటారు చాలామంది. మందుల షాపులో ఉన్న మందుల్లో ఏ మందు మంచిది, ఏ మందు శీఘ్ర ఫలితాలను ఇస్తుంది? మందుల దుకాణం యజమాని ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేడు. అన్నీ మంచి మందులే, కావాలని ఎవరు చెడ్డ మందులు తయారు చేయరు. అన్నీ త్వరగా ఫలితాలు ఇచ్చేవే. ఎవరైనా కూడా రోగికి త్వరగా తగ్గకూడదనే ఉద్దేశంతో ఆ మందును తయారు చేయరు. మరి అన్ని మందులు ఎందుకున్నాయి? ఎన్నో రకాల శరీరతత్వాలు, ఎన్నో రకాల వ్యాధులు, ఆ వ్యాధి దశల్లో కూడా అంతరాలెన్నో. అలాంటప్పుడు ఏ మందైనా అందరికీ పనికొస్తుందని చెప్పలేం. ఏ మందు ఏ రోగికి ఏ సమయంలో పనికొస్తుందో అదే మంచి మందు, ఆ రోగికి ఆ సమయంలో. అందరికీ కాదు. మంచి మందే కదా అని వేసుకుంటూనే ఉంటారు కదా. ఆ రోగి కూడా వేసుకున్న వెంటనే మళ్ళీ అవసరం ఉండదు. కాబట్టి అది ఆ తర్వాత కావలసిన మందు కాదు. అందువలన వైద్యుడు ఇచ్చిన సూచన మేరకు మందులు తీసుకోవటం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలు ఎన్నిటినో ఇచ్చారు మనకి మన పెద్దలు. అందరికీ తగినట్టుగా ఒకే విధానాన్ని తయారు చేయడం కష్టం, కానీ ఎవరికి వారికి తగిన మార్గాన్ని ఇవ్వటమే తేలిక అనుకుని అలా చేశారు. ఇప్పటి కాలంలో లాగా ఆశ్రమానికి ఒక ప్రత్యేక పద్ధతి అంటూ ఉండేది కాదు. ఏ విద్యార్థి ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఆ విద్యార్థికి ఏది మంచిదో గురువులు నిర్ణయించి ఇచ్చేవారు. ఆ పద్ధతిని టైలర్ మేడ్ అంటారు. అంటే గ్రాహకుని కొలతలను బట్టి వస్త్రాలను గుట్టించే పద్ధతి. ఇప్పుడు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకమైన పద్ధతి లభిస్తుంది. ఆ ఆశ్రమాన్ని లేదా పీఠాన్ని లేదా మఠాన్ని స్థాపించిన గురుదేవులు ఇచ్చిన ఒక పద్ధతి. ఆయనే కాదు, ఆయన తర్వాత కూడా ఎవ్వరూ ఆ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చే సాహసం చేయలేరు. అందుకే మీదే పద్ధతి అని అడిగేవారు ఎక్కువగా కనపడతారు. మా దగ్గరికి వచ్చిన వారిలో దాదాపు అందరూ అదే అడిగారు. గురుదేవులు సెలవిచ్చిన ప్రకారం మంత్రమో జపమో మరి ఏ ఇతర సాధనో అదే అందరికీ ఇస్తున్న ఈ కాలం పద్ధతిని రెడీమేడ్ అంటారు. అంటే దుస్తులు ముందే తయారై ఉన్నాయి, వాటిలో మీ మనసుకు నచ్చిన వాటిని మీరు ఎన్నుకోవచ్చు. అందరికీ మేము ఒకటే చెప్పాం, గురువులు సందర్శించినప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అని అడగండి, కానీ మీదేం పద్ధతి, మీరేం చేస్తున్నారు, మీ గురువులు ఎవరు, ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు, దేనివల్ల కలిగిన ప్రేరణ వల్ల ఆ మార్గానికి వచ్చారు, మీకు సంసారం ఉందా, ఇలాంటి ప్రశ్నలు కాదు అడగాల్సింది. మీకు తగిన సాధనాన్ని మీరు ఎన్నుకోగలిగితే మరీ మంచిది. ఉన్న వాటిల్లో మీ వయస్సు, చదువు, వృత్తి, సంసార బాధ్యతల దృష్ట్యా ఒక పద్ధతిని మీ సొంతం చేసుకోండి. పూర్తిగా న్యాయం చేయండి మీ నిత్య సాధనకి. అనతి కాలంలోనే మీరు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతారు. మీకు కావలసిన మందు మీరు తీసుకుంటారు, కానీ ఎక్కువ ఖరీదైన మందు లేక ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉన్న మందు లేదా మీరు ఆదర్శ వ్యక్తులు అనుకున్న వారు వాడుతున్న మందు మీరు సేవిస్తారా? అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలు కూడా ఎవరికి వారికి ప్రత్యేకం. ఇతరులను చూసి వారికి మంచి గుణాలు వచ్చాయని వారు చెప్పింది విని వారి ఔషధానికి మోహితులు అవ్వకండి. ఆధ్యాత్మిక సాధన మన గొప్పలను చూపించుకోవడానికి కూడా కాదు, ఉంది ప్రదర్శించుకోవటానికి కాదు, మిగిలిన వారికంటే మీరు ప్రత్యేకం లేదా మెరుగు అని అనిపించుకోవటానికి కాదు. మన కోసం, ఎవరికి వారు వారి ఎదుగుదల కోసమే చేసేది. స్నానపానాలు, ఆహార విహారాలు లాంటివే ఆధ్యాత్మిక సాధన. అందుకే పరామర్శించేటప్పుడు యోగక్షేమాలు విచారించే సాంప్రదాయం వచ్చింది. క్షేమంగా ఉండటం ఎంత ముఖ్యమో యోగ సాధనలో ఉండటం కూడా అంతే ముఖ్యం. రెడీమేడ్ సాధనలు అడ్జస్ట్మెంట్లే, ఆపద్ధర్మాలే, కానీ ఆచరణీయాలు కాకపోవచ్చు అన్ని సందర్భాల్లో. చూసుకోండి జాగ్రత్తగా. శక్తి గ్రాహ్యత. ఏ పని చేయటానికైనా శక్తి అనేది కావాలి. శక్తిహీనులు లౌకిక వ్యవహారాలకి పనిగారు, ఆధ్యాత్మిక ఎత్తులకు ఎదగరు. మనకు తెలిసినంత వరకు శక్తిని పెంచుకోవడానికి మార్గం ఆహార పానీయాల సేవనం. వాటిని జీర్ణించుకొని తద్వారా శరీరానికి కావలసిన శక్తిని పొందటం. మరొక విధానం కూడా ఉంది శక్తిని గ్రహించటానికి.
యోగ సాధనతో విశ్వంలోని విశ్వశక్తిని గ్రహించటం. నిజానికి రెండవదే మొదటిది. పుట్టిన తర్వాత జీర్ణశక్తిని క్రమంగా పెంపొందించుకుంటూ ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవటం ద్వారా అన్నానికి అలవాటయ్యాం. విశ్వశక్తిని గ్రహించడానికి ఎటువంటి కష్టమూ పడనక్కర్లేదు. దాన్ని సంపాదించడానికి ఎటువంటి అగచాట్లు పడక్కర్లేదు. అది వండి వార్చేదేమి కాదు. విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని సరఫరా చేసేవాళ్ళు, నిల్వ ఉంచేవాళ్ళు, విక్రయించేవాళ్ళు లేరు. కాబట్టి కొనుగోలు చేయడానికి కావలసిన పైకాన్ని సమకూర్చుకోవటం కోసం ఎటువంటి పాటలు పడనక్కర్లేదు. ధ్యానంలో మనం శక్తిని గ్రహిస్తాం, దివ్యశక్తిని. అది మూలమైన శక్తి. అదే శక్తులన్నిటికీ జనని అయిన ఆదిశక్తి. ఆ శక్తిని గ్రహించే పద్ధతిని మన ఋషులు కనిపెట్టారు. ఏదో చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ద్వారా విశ్వశక్తిని అందుకోవచ్చని తెలుసుకుని దాన్ని ఆచరించి చూశారు. ఎన్నో సంవత్సరాలు అన్నాహారాలు లేకుండా తపస్సు చేసేవారని విన్నాం. ఎలా సాధ్యమైంది అది? వారిది మాత్రం శరీరం కాదా? వారికి ఆకలి తప్పులుండవా? ప్రాణాలు ఎలా నిలబెట్టుకోగలిగారు వాళ్ళు? కేవలం విశ్వశక్తి ద్వారా. నిజానికే మనల్ని చూసి అలాంటి మహానుభావులు ఆశ్చర్యపోవాలి. కేవలం ఆహార పానీయాలతో లభించిన కొద్దిపాటి శక్తితోనే వీళ్ళంతా వీరి జీవితాలను వెళ్లదీస్తున్నారే అవురా అంటూ. మనం తినే ఆహార పదార్థాలు మన వంటికి పడాలి. వాటిని పండించుకొని శుభ్రం చేసుకొని వండుకొని తినటమే కాకుండా అరిగించుకోవాలి. అప్పుడు మనం తిన్న దాంట్లో కొంత శక్తిలోకి రూపాంతరం చెంది మిగిలిన అధిక శాతం వ్యర్థ పదార్థంగా విసర్జించడం జరుగుతుంది. విశ్వశక్తిని సేద్యం చేయక్కర్లేదు, వండి వార్చనక్కర్లేదు. మనకు పడుతుందో లేదో, ఫుడ్ పాయిజన్ అవుతుందేమో అనే భయం లేదు. వాడగా మిగిలిన శక్తిని దాచుకోవడానికి రిఫ్రిజిరేటర్ అవసరం లేదు. వ్యర్థం అనేదే లేనే లేదు. శరీర యంత్రాన్ని నడపడానికి ఆ శక్తిని మళ్ళీ దేనిలోకో మార్చుకునే పని లేదు. అందువలన ఏమాత్రం శక్తి గ్రహించినా అది పూర్తిగా ఉపయోగపడుతుంది. మహాత్ములు కనిపెట్టిన ఆ తపస్సునే ఈ కాలంలో ధ్యానంగా నిత్య సాధనగా చేసుకున్నాం. వారిలా అడవిలో కాకుండా, వారిలా సంవత్సరాల తరబడి సాధనలోనే ఉండకుండా, ఇక్కడే సమాజంలోనే ఉంటూ సంఘానికి కట్టుబడి బాధ్యతలకు లోబడి మనం నిర్మించుకున్న ఆధునిక యుగంలోని సౌఖ్యాలను పొందుతూనే ధ్యానం ద్వారా విశ్వశక్తిని కూడా పొంది మన జీవితాలను సఫలం చేసుకుందాం. ఋషుల్లా తపోశక్తి సంపన్నులవుదాం. వాళ్ళంటే మహాత్ములు, కారణజన్ములు, యోగి పుంగవులు పూర్వజన్మ సుకృతం వల్ల గొప్పవారయ్యారు కనుక వాళ్ళతో పోల్చుకోవటం తగునా? వారిలా మహాత్ములవటం సాధ్యమా? వారెక్కడా మనమెక్కడా? అయినా ఎన్ని సంవత్సరాల నిరంతర సాధనతో వారు అవన్నీ సాధించారు, మనకు ఎలా సాధ్యపడుతుంది అని చాలా చాకచక్యంగా ఆధ్యాత్మిక సాధనలకు దూరంగా వెళ్ళేవారున్నారు. ప్రతి వారు కారణజన్ములే. కారణం లేకుండా ఏ ప్రాణి జన్మించదని గుర్తుంచుకోండి. వారు మహాత్ములే కాదంటలేదు. మీరు కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకోండి. ఆ ఆత్మను మహాత్మగా తీర్చిదిద్దుకోండి. యోగ సాధన చేస్తూ అందులో నిష్ణాతులవుతే మీరు కూడా యోగి పుంగవులే. వారికి పూర్వజన్మ సుకృతం తోడై ఉంటే మీకు కూడా ఉంటుంది. మీకు పూర్వజన్మ సుకృతం లేదు అని మీరు అనుకుంటూ ఉంటే ఇప్పటికైనా యోగ సాధన ద్వారా పునాది వేసుకోండి. ఈ జన్మలో చేసుకుంది మీకు మరు జన్మలో పూర్వజన్మ సుకృతం అవుతుంది. యోగ సాధన మానేయటానికి 1,00,000 కారణాలు దొరుకుతాయి. ఆట్టే కష్టపడక్కర్లేదు దానికోసం. ధ్యానం చేయటానికి గల కారణాలు అర్థం చేసుకోండి. ధ్యాన ఫలితాలను తెలుసుకోండి. గోరంత సాధనతో కొండంత లాభాన్ని పొందే అవకాశం ఉందని తెలిసిన రోజున సాధన చేయటానికి మీకు సమయం దొరుకుతుంది, సామర్థ్యము వస్తుంది. ఎక్కడ లేని ఓపిక వస్తుంది మనకి లాభసాటి కార్యకలాపం దొరికినప్పుడు. ఆహారం ద్వారా శక్తిని సంపాదించడానికి కొన్ని షరతులున్నాయి. మనకి మన శరీరానికి పడే ఆహారం, శుభ్రమైన పదార్థం, సులభంగా జీర్ణం చేసుకోగలిగేవి అయిన తిండి గింజలను వండుకొని నోట్లో మెత్తగా నమిలి జీర్ణాశయానికి ఇవ్వాలి. అప్పుడు అందులోంచి కొంత శక్తిలోకి మారి మిగిలిందంతా వ్యర్థ పదార్థంగా విసర్జించబడుతుంది అని మనందరికీ తెలుసు. విశ్వశక్తిని గ్రహించడానికి చేయాల్సింది ఏకైక మార్గం ఏమీ చేయకుండా ఉండటం. శరీరానికి మనసుకి పూర్తిగా విశ్రాంతినివ్వటం, టోటల్ రిలాక్సేషన్లోకి వెళ్ళటం. దీన్నే సమాధి స్థితి అన్నారు యోగంలో. తాదాత్మ్యత, భగవదానుసంధానం అన్నారు భక్తి యోగంలో. ఆనంద స్థితి అన్నారు తత్వవేత్తలు. శూన్యస్థితి అని బౌద్ధ సాధకులంటే కాదు అది
పరిపూర్ణ స్థితి అన్నారు హిందువులు. పేర్లు ఏం పెట్టినా అది మాత్రం ఏమీ లేని స్థితి. నేను అనేది కూడా వదిలే స్థితి. ఒక నిండుతనం ఉంటుంది అందులో. ఏదో కావాలన్న తపన ఉండదు, ఏదో చేద్దామనే ఉద్దేశం ఉండదు. కానీ ఏమీ చెయ్యలేని స్థితి కాదు. ఏదో లోటున్న భావన ఉండదు కాబట్టి దుఃఖం ఉండదు. అందుకే దాన్ని ఆనంద స్థితి అన్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సులో ఏవో ఆలోచనలు చెలరేగుతూనే ఉంటాయి. కలత నిద్రలో కలలు రావటం సహజమే. ఆ కలలకు ప్రతిస్పందించడం కూడా స్వాభావికమే. అందువలన నిద్రావస్థ కూడా సంపూర్ణమైన విశ్రాంతి కాదు. ఒక్క ధ్యానంలో మాత్రమే శరీరానికి మనస్సుకి కూడా విశ్రాంతి లభిస్తుంది. అందుకే అది ఏమీ చేయకుండా ఉండే స్థితి. అప్పుడే మన లోపలికి విశ్వశక్తి తనంతట తానుగా ప్రవహిస్తుంది.